V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ పెందుర్తి వద్దున్న సప్తగిరి నగర్లో ఈరోజు శ్రీ సద్గురు సాయినాథ్ నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట జరిగింది. వేద మంత్రాలతో, పూర్ణాహుతి, పంచామృత అభిషేకాలతో, నవగ్రహ పూజతో, మంగళ వాయిద్యాలతో ఈరోజు విగ్రహ ప్రతిష్ట జరిగింది. ముఖ్య అతిథిగా గండి బాబ్జీ విచ్చేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారంగా వారిని ఆహ్వానించి కొండవా వేసి తరువాత స్వామివారిని దర్శనం చేసుకున్నారు. భవే 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 భవాయ స్వాహ పుష్కర సదా सद्गुरु साईनाथ महाराज की, सद्गुरु साईनाथ महाराज की, सद्गुरु साईराम महाराज की, सद्गुरु उत्सव संवत्सर उत्सव संतोत्सव नक्षत्र उत्सव सहायेन सुमुहूर्त शुभ समये यंत्र प्रतिष्ठा పేపర్ టీవీ ఛానల్ యంత్రస్థాపన ముహూర్త శుభ ముహూర్తోస్తు. లోపల పెట్టినట్లు ఉన్నారు నిఖిలు. అందుచేత ఈ క్షణం అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది. శ్రీకార ప్రతిష్ఠ మహోత్సవ శుభకర్మణి ఏతత్ శుభకర్మ ప్రయాణిక जय सद्गुरु साईनाथ महाराज की जय, सद्गुरु साईनाथ महाराज की जय, सद्गुरु साईनाथ महाराज की जय, सद्गुरु साईनाथ महाराज की. అతి త్వరలో ఉత్తరాంధ్ర శ్రేణిగా విడుదలవుతాయని అనుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం. బాబా అనుగ్రహంతో అతి కొద్ది కాలంలోనే మేము 4 నెలల్లోనే పూర్తి చేసాం. శంకుస్థాపన చేసి అతి తొందరగా పూర్తి చేసుకున్నాము. తొందరలోనే ఉత్తరాంధ్ర శ్రేణిగా సాయిగా విడుదలవుతుందని ఆశిస్తున్నాం. మీ పేరు చెప్పండి. నా పేరు రాంబాబు, సప్తగిరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సద్గురు శ్రీ సాయిరామ్కి నిజంగా మాకు రచించబడుతుంది విగ్రహం చేసినటువంటి పనులు బాబా అందరిలోని చూడిపోయి మాకు ఏదైనటువంటి ఆనందం వస్తుంది. ఆ సందర్భంగా ఎక్కువగా నేను బాబాని మాట్లాడితే సాయిరామ్ ఉంటుంది. అలా గ్రామ ప్రజలు, ఈ కాలనీ ప్రజలు అందరూ సుఖ సంతోషాలు ఇలా బాబుతో అందరూ ఆరోగ్య చేసేటట్టు ఉండాలని ఆ బాబా
బాబా ఆశీస్సులు ఉండాలని మనసావాచ కర్మనాన్ని కోరుకుంటూ బాబా ఇంట్లో ఉండిపోయడానికి అంత ఉత్సాహంగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. బాబా అనుగ్రహం అన్ని వేళ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. జై చాలా హ్యాపీగా ఉందండి. ఉద్దేశం తనైతే చాలా లైక్ స్టార్టింగ్ నుంచి ఇది చేయగలంటే చాలా బాగుంది. అన్నీ అవంతకవే అవుతున్నాయి. అన్నీ బాగా తలుచుకున్నట్టుగా ఏదో అవుతున్నట్టుగా అలా అంటే లైక్ వితిన్ 6 months విగ్రహం కానీ అవన్నీ చాలా చూడడానికి కూడా చాలా పవర్ఫుల్గా చాలా కాస్ట్లీ అండి. అసలు ఇంత తక్కువ టైంలో అంత ఎక్కువ మనీతో అండ్ ఈ కన్స్ట్రక్షన్ అది అయిందంటే నిజంగా బాబా గారి దయ. అంటే ఆయన సంకల్పించారు కాబట్టి ఇక్కడ ఇది ఇలా జరిగింది. మీ పేరు చెప్పు. నా పేరు అరుణ. అందరికీ సాయిరామ్ అండి. అయితే సప్తగిరి నగర్ కాలనీ అందరికీ మీకు తెలిసిందండి, అలివేలు మంగమ్మకి పెట్టింది పేరు ఇక్కడ. అయితే అలాగే 30 ఏళ్ళ నుంచి మేము ఇదే కాలనీలో సాయిబాబాని తీసుకురావాలని చాలా సంకల్పంతో ఉన్నాం. ఈ రోజుకి ఆగస్టు 22 ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలకి ఈ సంకల్పం నెరవేరిందండి. ఇది మా ఒక్కరి కళ కాదు, మా కాలనీలో ఉన్న ప్రజలందరి కళ. అది మా చేతుల ద్వారా సాయిబాబా ఈ సంకల్పాన్ని నెరవేర్చడం మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఈ అదృష్టాన్ని మాకు ఇచ్చినందుకు సాయిబాబాకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. అలాగే మాతో పాటు సహకరించిన పెద్దలు, రాజకీయవేత్తలు అవనివ్వండి, లేదు మా కాలనీ పెద్దలు అవనివ్వండి, అందరూ కూడా ఎటువంటి స్వార్థం లేకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం అవ్వడానికి వాళ్ళు చాలా బాగా సహకరించారండి. ఎన్ని రోజులు నిర్వహిస్తున్నారండి? యాక్చువల్లీ మనకి ఫిబ్రవరి 14 భూమి పూజ అయ్యిందండి. ఫిబ్రవరి 19 శంకుస్థాపన అయ్యింది. తర్వాత ఇంత తొందరగా 6 నెలల్లో ఇంత పెద్ద గుడిని మేము నిర్మించగలిగామంటే అది ఓన్లీ బాబా గారి దయ అండి. అదే కాకుండా పెద్దలందరూ కూడా మా మీద చాలా ఇదిగా ఈ పనికి మాకు సహకరించారు. ప్రతి ఒక్కరు దాతలు అవనివ్వండి, ఎవరైనా సరే రాజకీయ పరంగా అన్ని విధాలుగా మాకు అందరూ తోడున్నారండి. కాబట్టి వాళ్ళందరికీ బాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, జీవితాంతం ఎప్పుడు వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నామండి. సాయిరామ్. నమస్కారం అండి. నా పేరు మోహన్ రాయవరపు. నేను మా ఆలయానికి శ్రీ సద్గురు సాయినాథ్ చారిటబుల్ ట్రస్ట్ వైస్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాము. గుడి శంకుస్థాపన జరిగి కరెక్ట్గా 6 నెలలు మాత్రమే జరిగింది. ఇక్కడ చాలా పవర్ఫుల్గా ఉంది. బాబా మహిమ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంది. మేము కన్నులారా చూసాము. మా లైఫ్స్ కానీ గుడి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా లైఫ్స్ కానీ, ఈ గుడి కోసం డొనేట్ చేసిన వాళ్ళ లైఫ్స్ కానీ కొన్ని విషయాలు చాలా మహిమంగా, చాలా పవర్ఫుల్గా అనుకున్న కోరికలన్నీ చాలా చక్కగా నెరవేరాయండి. గుడి మాత్రం చాలా వెరీ పవర్ఫుల్. సాయిబాబా మాత్రం అచ్చు షిరిడీలో ఏ విధంగా అయితే ఉంటుందో లోపల అలంకరణ కానీ, విగ్రహం కానీ, సింహాసనం కానీ ఏదైనా సేమ్ షిరిడీలానే ఉంటుందండి. మరియు చాలా మహిమగల సాయిబాబా అండి. ఇక్కడ ఆయన కోరుకున్నారు, ఇక్కడ వచ్చారు. దయచేసి అందరూ భక్తులందరూ ఇచ్చేసి ఈరోజు మా యొక్క విగ్రహ ప్రతిష్టని పాల్గొంటారని, అదేవిధంగా అన్న సమారాధన కార్యక్రమానికి ఇచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరిస్తారని. అన్న సమారాధనకి ఎంత దగ్గర 2500 నుంచి 3000 మంది భక్తులకు ఏర్పాటు చేశామండి. ఇంకా ఎక్కువ మంది వచ్చినా పర్వాలేదు, అన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నాము మేము. ముఖ్య అతిథులు ఎవరెవరు? ముఖ్య అతిథులుగా మన పెందుర్తి శాసనసభ సభ్యులు శ్రీ పంచకల్ రమేష్ బాబు గారు, మన మాజీ శాసనసభ సభ్యులు టీడీపీ ఇన్ఛార్జి గారు శ్రీ గండి బాబ్జీ గారు, మన 97వ వార్డు కార్పొరేటర్ గారు శ్రీ సేనాపతి వసంత గారు, అదేవిధంగా ఇతరత్ర ప్రముఖులు, ముఖ్యులు, మన గ్రామ పెద్దలు, మన వార్డు పెద్దలు, జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు అందరూ ఇచ్చేస్తున్నారండి. ఈరోజు భక్తులందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు సాయిరామ్ మహారాజ్ కి జై.